హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సుజీతో సరదాగా. ఈ రోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ సుజీ. ఈ రోజు వీడియో ఏంటంటే వెజ్ పలావ్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి, మీరు కూడా చూసేయండి. ఫస్ట్ బాస్మతి రైస్ తీసుకున్నానండి, ఒక 2 గ్లాసులు తీసుకున్నాను. అలానే బంగాళదుంప తీసుకున్నానండి, అలానే లెమన్ తీసుకున్నాను, కరివేపాకు తీసుకున్నానండి, ఆనియన్స్ తీసుకున్నాను, బీన్స్ తీసుకున్నాను, ఒక క్యారెట్ అండి, గ్రీన్ బటానీ తీసుకున్నాను, కొత్తిమీర తీసుకున్నాను, పుదీనా అండి, పచ్చిమిరపకాయలు, అలానే టమాటా. ఇప్పుడు ముందుగా బంగాళదుంప తీసుకుని చాప్ చేసుకున్నాం అండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి. చూసారు కదండి, బంగాళదుంప ముక్కలు మరీ పెద్ద సైజు కాకుండా చూసారు కదండి, కటింగ్ అయితే మొత్తం అయిపోయింది కదండి. ఇప్పుడు బిర్యానీ అయితే నీట్గా శుభ్రంగా 2 సార్లు కట్ చేసుకుని ఒక ½ అవర్ నానబెట్టాలండి. తర్వాత పట్టు స్టార్ట్ చేసేసుకున్నామండి. ఈ లోపల బియ్యం శుభ్రంగా కట్టుకుని పక్కన పెట్టుకున్నామండి. మనం ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించుకుని కుక్కర్కి పెట్టుకుందాం. ఒక 10 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం వేడవనివ్వాలండి. కొంచెం హీట్ అయిన తర్వాత చెక్క, మరాఠీ మొగ్గ, జాజి పువ్వు, ఇలాచి, జీరా, అలానే లవంగాలండి, ఓల్గర్ మసాలాలండి ఇందులో వేసేసుకోవాలి. ఇది ఒక 1 మినిట్ ఫ్రై అవ్వనివ్వాలండి. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నానండి. అలానే చిల్లి కూడా వేస్తానండి. అలానే కరివేపాకు కూడా వేస్తానండి. ఇది 1 మినిట్ ఫ్రై అవ్వడానికి సరిపోతుంది. తర్వాత వెజిటేబుల్స్ అన్ని వేసేసుకోవాలి. చూసారు కదండి, ఒక 1 మినిట్ ఫ్రై అయింది కదండి. ఇప్పుడు క్యారెట్ వేసేసుకోవాలండి. అలానే బీన్స్ కూడా వేసేసుకోవాలి. ఇది కూడా ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వాలండి. సరే కలుపుకోవాలండి. గ్రీన్ బటానీ కూడా వేసేసుకుంటున్నాను. ఇది కూడా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై అవ్వాలండి.
చూసారు కదండి, ఇది ఇంకొక 5 minutes ఫ్రై చేస్తే సరిపోతుందండి. అలానే టమాటా కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం కలిపి ఒక 10 minutes వరకు ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఒక 10 minutes ఫ్రై అయితే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు బంగాళదుంప ముక్కలు కూడా వేసేస్తున్నామండి. ఇంకొకసారి మూత చూసుకుందామండి. చూసారు కదా, టమాటా పౌడర్ నూనె ఫ్రై అయింది కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒక 1 tablespoon వేస్తానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకొకసారి మూసుకుంటున్నాం అండి. ఫ్రై చేయండి కదా వెజిటేబుల్స్ అని. ఇప్పుడు జీలకర్ర పౌడర్ వేస్తున్నానండి. ఒక 1 tablespoon వేస్తున్నాను. అలానే ధనియాల పౌడర్ కూడా వేస్తున్నానండి. అది కూడా 1 tablespoon వేస్తున్నాను. ఒకసారి కలుపుతున్నామండి. రైస్ కూడా వేసేసుకుంటుంది. ఇప్పుడు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి రైస్ కూడా. చూసారు కదా, ఒకసారి కలుపుతున్నామండి. ఒక 5 minutes ఫ్రై చేసుకుంటే సరిపోద్ది రైస్. ఇందులో మంటను కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి 5 minutes. ఇప్పుడు గ్లాస్ తీసుకున్నాం కదా, ఏ గ్లాస్ 2 గ్లాస్. ఒకసారి మళ్ళీ మూత చూసుకున్నామండి. చూసారు కదండి, 5 minutes అయింది కదా. రైస్ కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు వాటర్ వేసేసుకున్నాం. నేను 2 గ్లాసులు తీసుకున్నాను కదండి బియ్యం ఈ గ్లాస్తో. ఇప్పుడు 4 glasses వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం అండి. ఇప్పుడే ఒక 1.5 tablespoon వేసుకుందాం సాల్ట్. ఒక 2 స్పూన్లు వేసుకున్నానండి. అలానే పుదీనా ఆకులు కూడా వేసుకుంటున్నాను. అలానే కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. చూసారు కదా, కలిపేసుకున్న తర్వాత ఒక పొంగు రానివ్వాలండి. ఒక పొంగు వచ్చేంత వరకు నార్మల్గా మూత పెట్టుకుంటున్నానండి. ఒక పొంగు వచ్చిన తర్వాత అప్పుడు కుక్కర్ విజిల్ పెట్టుకుందాం అండి. కుక్కర్ విజిల్ పెట్టుకుని ఒక 1 విజిల్ వస్తే సరిపోతుందండి. 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని 20 minutes తర్వాత తీసి చూసుకుంటే సరిపోద్దండి. కదండి, పొంగు వచ్చింది కదా. ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకుంటే సరిపోద్దండి. కలిపేసుకుని కుక్కర్ విజిల్ పెట్టేసుకుందాం. ఒక విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోద్దండి. చూసారు కదండి, 20 minutes అయిపోతుంది. చక్కగా చూసారు కదండి ఎలా పొడి పొడిలాడుతూ వస్తుందో రైస్. ఇంకొక 10 minutes ఉంచేసి చక్కగా సర్వ్ చేసుకుని తినేటవేనండి.
చూసారు కదండి, వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. నేను ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకున్నాను. చూసారు కదా కలర్ఫుల్గా ఎంత బాగుందో వెజ్ పులావ్. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ చేసేయండి.